హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం కెమిస్ట్రీ పార్ట్ 4 వీడియో చూద్దాము. ఈరోజు ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆటంలో ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయని 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 4 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటి? హాఫ్ ప్రిన్సిపల్, సెకండ్ వన్ పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, థర్డ్ వన్ హిల్స్ రూల్, ఫోర్త్ వన్ అడిషనల్ స్టెబిలిటీ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దాము. ఇప్పుడు హాఫ్ ప్రిన్సిపల్ అనుకోండి, ఒకసారి చూడండి డెఫినేషన్ ఇక్కడ ఉంది. హాఫ్ ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ ప్రోగ్రెసివ్లీ టు ద వేరియస్ ఆర్బిటల్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీ స్టార్టింగ్ విత్ ద లోయెస్ట్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇంక్రీజింగ్ ఎనర్జీ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఎనర్జీ అనేది దేనికైతే ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏమో ఇంక్రీజింగే, కానీ ఎప్పుడు ఫస్ట్ది నిండిన తర్వాతే సెకండ్ది నిండుతుంది. అవునా? అసలు మనకు ఏ ఆటంకి ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఫార్ములా n+l వాల్యూ. ఎల్ అంటే మనకు తెలుసు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం. ఇటుపక్క చూడండి, n+l వాల్యూతో మనం ఎనర్జీని చూస్తాం కదా, ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్ని. సో ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కదా, దీనికన్నా ముందు మీకు ఇది తెలియాలి. ఎస్, పి, డి, ఎఫ్. ఎస్ అంటే 0, పి అంటే 1, డి అంటే 3, ఎఫ్ అంటే 3, డి అంటే 2, ఎఫ్ అంటే 3. ఇవి తెలుసాలి కదా. ఇప్పుడు 3s 2p ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా. ఇప్పుడు n+l అన్నారు, 3+s అంటే 0, 2+1. ఇప్పుడు 3+0 ఎంత? 3, 3+3 3. ఇది ఒక కేసు. దీనికన్నా ముందు ఇంకో కేసు కన్సిడర్ చేద్దాం. 4p 3s. p అంటే ఎంత? 1 కదా, 4+1 3+0 అంతే కదా. s అంటే 0, 4+1 ఎంత? 5, 3+0 3. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయనుకో, మనకి డౌట్ అనమాట, 4pలో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయా లేదా 3sలో ఫిల్ అవుతాయా అని. ఇప్పుడు చూసుకుంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, దీని వాల్యూ 3 వచ్చింది. మనకి ఇక్కడ ఏమని ఉంది? హాఫ్ ప్రిన్సిపల్ తర్వాత లోయెస్ట్ ఎనర్జీ కదా, లోయెస్ట్ ఎనర్జీ అంటే ఏది? 3s కదా. కాబట్టి ఫస్ట్ 3s ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఫస్ట్, 3s ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ 4pలోకి వెళ్తాయి అన్నమాట. ఓకే, ఇదంతా బాగానే చెప్పావక్క, చిన్నగా ఉంది కాబట్టి దీంట్లో నిండుతాయి అన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పైన దాంట్లో రెండు సేమ్ వచ్చాయి కదా, అప్పుడు ఎట్లా అని అడిగితే ఈ రెండు ఓకే, రెండు సేమ్ వచ్చాయి. అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలా అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కన్సిడర్ చేయాలా. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత? 3, ఇక్కడ 2. మరి ఈ రెండిట్లో చిన్నది ఏంది? ఇది. కాబట్టి ఫస్ట్ 2pలో నిండుతాయి. అర్థమైందా? ఇదేనండి హాఫ్ ప్రిన్సిపల్. ఏం లేదు, ఇందాక ఇది కొంచెం ఎగ్జాంపుల్స్ ఒక 2 చేసి ఇక్కడ ఉంది కదా, ఇది డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందామా. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ సింపుల్గా ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు మనకి ఇది సెకండ్ ప్రిన్సిపల్ కదా, పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇతను ఏం చెప్తాడు అంటే, మనకి మామూలుగా 4 ఉన్నాయి కదా క్వాంటమ్ నెంబర్స్. ఏంటేంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4 ఉంటాయి కదా, ఈ 4లో ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ 3 అనేది సేమ్ అయింది అనుకుందాం, ఖచ్చితంగా ఈ స్పిన్ అనేది వేరే ఉంటుంది. అంటే 3 క్వాంటమ్ నెంబర్స్కి సేమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉండవు. అట్లీస్ట్ 1 మస్ట్ బి డిఫరెంట్. దిస్ ఈజ్ నోన్ as పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, 3 మార్క్స్ అడుగుతారు కాబట్టి బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు ఫర్ సపోజ్ n, l, m, s అనుకుందాం, వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తాం. మామూలుగా n 1 తీసుకున్నాం, ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ కూడా 0నే తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ s ఉంది కదా, ఫర్ సపోజ్ ఇక్కడ +1/2 వచ్చింది అనుకోండి ఫస్ట్ దానికి, సెకండ్ దానికి -1/2 వస్తుంది. అంటే కనీసం ఒకటనే డిఫరెంట్గా ఉంది కదా. దీన్నే పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. ఇంకా ఇక్కడ డెఫినేషన్ రూపంలో చూడాలంటే చూడండి, no two electrons in an atom can have the same set of all 4 quantum numbers. అంటే దిస్ మీన్స్ అట్లీస్ట్ 1 of the quantum number
should be different for any two electrons. This is known as Pauli exclusion principle. అర్థమైందా? నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దామా? Hund's principle చూడండి. This principle states the electron pairing in any orbital of the same subshell contain electron. ఇది ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఆర్బిటల్స్ గురించి SPDF గురించి మాట్లాడుతున్నాం కదా, ఇవేమో దాని యొక్క వాల్యూస్. ఇప్పుడు ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. పీలో 6, డీలో 10, ఇవి ఎలక్ట్రాన్స్ పట్టేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఎస్ ఉందనుకో, ఇలా 2 ఫిల్ అయిన తర్వాతే నెక్స్ట్ దాంట్లోకి పీలోకి వెళ్తుంది. పీలో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 10లోకి వస్తాయి. 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాతే 14లోకి వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏం రాద్దాము, ఏదో ఒక ఎగ్జాంపుల్ 2p3 అనుకో. 2p3 అంటే ఇట్లా ఎన్ని ఉంటాయి? 3 కదా. 1 2 3. ఇప్పుడు 3 కదా, 3లో ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఈ హున్స్ రూల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే పేరింగ్ అనేది ఎప్పుడు ఇట్లా గ్రౌండ్ లెవెల్ ఇచ్చి రావాలి. ఎట్లా అంటే 1 2 3 ఇట్లా రాసిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2p3 అయిపోయింది, ఒకవేళ 2p6 అయిందనుకో, వదిలే 2p4 తీసుకుందాం. సేమ్ అంతే 1 2 3 1 2 3 4 ఇట్లా ఎలక్ట్రాన్స్ అనేది పేర్ అవ్వాలి అని హున్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. అర్థమైందా? ఇంకా 1s2 అంటే మామూలే, ఇంకో 1s1 ఇది, మళ్ళీ 1s2 అంటే ఇట్లా. అర్థమైందా? ఇంకెందుకంటే పక్కన వేరే చాయిస్ లేదు కదా. సో అలా అనమాట. ఇవే 3 ప్రిన్సిపల్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పాను. నెక్స్ట్ ఏంటి? 4th వన్ చూడండి, అడిషనల్ స్టెబిలిటీ. ఇది C23 వాళ్ళకి లేదు, C20 వాళ్ళకు ఉంది. ఒకసారి ఎప్పుడప్పుడు అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా సరే, తెలిసింటే బెస్ట్. An atom gets additional stability when degenerate orbitals are half or completely filled. అంటే ఒక ఆటమ్కి అడిషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది ఎప్పుడు? ఇక్కడ ఉన్నాయి కదా 2p3 ఇట్లా సంథింగ్, దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి సగమన్నా ఫిల్ అయి ఉండాల, లేదా కంప్లీట్గా ఫిల్ అయి ఉండాల, అప్పుడు దానికి అడిషనల్ స్టెబిలిటీ అని వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, టోమియం అని ఇట్లా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసి, ఇప్పుడు 4s1లో ఎన్ని 1, ఇది ఇంకా దీంట్లో ఇంకో ఎలక్ట్రాన్ కూడా ప్లేస్ చేయొచ్చు కదా. ఎందుకు అంటే అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ 4s1 3d5 ఉందనుకో, యాక్చువల్గా అంటే 4s1 ఫర్ సంథింగ్ 5 అయింది అనుకుందాం, కానీ ఇది ఇలా ఉండదు. ఇక్కడ 4s1 వచ్చి ఈ 1 ఎలక్ట్రాన్ అనేది ఇటు జంప్ అవుతుంది 3d6 లాగా. అర్థమైందా? ర్యాండమ్గా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను మీకు అర్థం అవ్వడానికి. సో దాని యొక్క ఎలక్ట్రాన్ యొక్క దాని ఎనర్జీ ఎగ్జైటేషన్ అయిపోయి ఇది ఎక్సైటెడ్ స్టేట్ అంటాం కదా. సో అట్లా దీంట్లో 2 ఫుల్ అవ్వకుండానే ఈ పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ 1s1 అనేది హాఫ్గా ఫిల్ అయిందా లేదా? ఇక్కడ డి కదా, డి అంటే మామూలు 5 ఉంటాయిలేండి. 1 2 3 4 5 కదా. ఇప్పుడు ఎంత 6 కాబట్టి 1 2 3 4 5 6. లేదు ఈసారి మనం 3d10 తీసుకున్నాము, అప్పుడు ఏమవుతుంది? ఇట్లా హాఫ్గా కానీ కంప్లీట్గా కానీ ఫిల్ అయితే ఈ ఆటమ్కి లేదా దీనికి అడిషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. దాన్నే మనం ఏమంటారు? అడిషనల్ స్టెబిలిటీ అంటారు. ఫర్ సపోజ్ ఇంకెక్కువ మనము ఎగ్జాంపుల్ కాపరు క్రోమియం తీసుకుంటామని ఇంకా ర్యాండమ్గా చెప్పేశాను. ఈ 3d10 ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.